మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బెజవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి శ్రీ శివభక్త మార్కండేయ వంశీకులు శుక్రవారం చేనేత పట్టు వస్త్రాలను బహూకరించారు. మంగళగిరిలో భక్త మార్కండేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేనేత మగ్గాలపై వారం రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఈ వస్త్రాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి శివభక్త మార్కండేయ వంశీకులు చేనేత పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ప్రధాన కైంకర్యపరులుగా మార్కండేయ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు గంజి చిరంజీవి రాధా దంపతులు, చిల్లపల్లి శ్రీనివాసరావు గౌరీ దంపతులు అమ్మవార్లకు అయ్యవార్లకు చేనేత కళ్యాణ వస్త్ర నివేదన చేశారు. మార్కండేయ ట్రస్ట్ చైర్మన్ దామర్ల వెంకట నరసింహ ఆధ్వర్యంలో సభ్యులు పవిత్ర నేత పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, విభూది, ఫల పుష్పాలు తదితరాలను 11 సంప్రదాయ వెదురు పల్లెములలో తలపై పెట్టుకుని ఆలయానికి విచ్చేశారు. Audio. Audio. వీరికి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి చేనేత పట్టు వస్త్రాలు సమర్పించారు. यद्ब्रह्मणस्य मलमासीतु सागाधानाराशिष्टस्य भवतु यात्कादितस्य मत्तस्य जनप्रेष्यस्य वाचो वरुद्धाः नमो देव्यै महादेव्यै शिवाजी सततं नमः नमः प्रकृति भद्रादि नियताः प्रणतास्पदा आजुरा
वाजप्रवाधान्यं समस्त सन्मङ्गलानि भवन्तु उत्तरोत्तराभिवृद्धिरस्तु। తదుపరి మల్లేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించి స్వామివారికి చేనేత శ్వేత పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల ఆశీర్వచన అనంతరం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఈవోలు శివభక్త మార్కండేయ వంశీయులకు ప్రసాదాలు అందజేశారు. సదరు పవిత్ర చేనేత పట్టు వస్త్రాలను స్వామివారికి కళ్యాణానికి ఉపయోగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ ట్రస్ట్ వ్యవస్థాపక మేనేజింగ్ ట్రస్టీలు చిల్లపల్లి మోహన్ రావు, అందే నాగప్రసాద్, ట్రస్ట్ సభ్యులు గుత్తుకొండ ధనంజయరావు, అవ్వారు శ్రీనివాసరావు, బిట్రా శ్రీనివాసరావు, బిట్రా వేణు దంపతులు, ట్రస్ట్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వ్యవస్థాపక సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి కళ్యాణానికి చేనేత వస్త్రాలు సమర్పించడం మార్కండేయ వంశీకుల పూర్వజన్మ సుకృతమని, త్వరలో ఈ ఆచారం రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, ట్రస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా శాఖలు ఏర్పాటు చేసి ప్రముఖ ఆలయాల్లో మార్కండేయ వంశీకులకు ప్రత్యేక గౌరవం దక్కే విధంగా కృషి చేస్తామన్నారు. ఎంతో పవిత్రంగా నేతనేసిన చేనేత వస్త్రాలను భక్తి శ్రద్ధలతో అన్ని ఆలయాలకు అందే విధంగా ప్రణాళిక రచించి ఏడాది కాలంలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మార్కండేయ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. వంశీకులుగా ప్రతి ఏటా మేము అమ్మవారికి అయ్యవారికి చేనేత వస్త్రాలు నివేదించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు శివభక్త మార్కండేయ వంశీకులుగా మేము అందరము కూడా వచ్చి ప్రత్యేకంగా నేయించిన అమ్మవారికి నేయించిన పట్టు వస్త్రాలు, అలాగే అయ్యవారికి నేయించిన పట్టు పీతాంబరాలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఇక్కడ సమర్పించడం జరుగుతుంది. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వచ్చి అనేక రకాలైన పూల పుష్పాలు కూడా సమర్పించడం జరుగుతుంది. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శ్రీ భక్త మార్కండేయ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం గత 7 సంవత్సరాలుగా అమ్మవారికి వస్త్ర బహుకరణ, అయ్యవారికి వస్త్ర బహుకరణ కార్యక్రమం మా ట్రస్ట్ ద్వారా నిర్వహించడం 7 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా ట్రస్టు సభ్యులందరి సమక్షంతో వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయ సాంప్రదాయబద్ధంగా ఈవో గారు, అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ సభ్యుల అందరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దీంట్లో పాల్గొన్న మా ట్రస్టు సభ్యులందరూ, కుటుంబ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజున ఏదైతే గత 7 సంవత్సరాల నుంచి దీనికి మొదటిగా సంకల్పించి మా ట్రస్టు మెంబరు శ్రీ దామర నరసింహం గారి ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అమ్మవారికి అయ్యవారికి మంగళగిరిలో ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు చేనేత మగ్గాల మీద నేపించి నిజంగా మాకు ఆ అదృష్టం అమ్మవారు అయ్యవారు కల్పించారు. అలాగే ఆలయ మర్యాదలతో ఈఓ గారు అలాగే చైర్మన్ గారు మా మర్యాదలతో ఆలయ మర్యాదలతో మమ్మల్ని తీసుకువెళ్ళి వారికి పట్టుబట్టలు సమర్పించే ఆనవాయితీలో భాగంగా ఈ ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఫ్యామిలీతో ఇప్పించే కార్యక్రమం. అలా ఈ సంవత్సరం నా వంతు అలాగే చిరంజీవి గారి వంతు రావటం నిజంగా మాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇది నిజంగా ఒక మహా సంకల్పం. మా చేనేతలకి ఇచ్చిన అమ్మవారు విజయవాడ కనదుర్గమ్మ వారు ఆశీస్సులతో మా చేనేతలకి నిజంగా ఒక గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మేము ఇదే కంటిన్యూషన్ చేసి అమ్మవారి కృపకి మేమంతా కూడా మా చేనేత పద్మశాలి వంశీకులంతా కూడా మేము ఒక సంకల్పం చెందుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు మరియు ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మంగళగిరిలో 7 సంవత్సరాల క్రితం మార్కండేయ ట్రస్ట్ ద్వారా మరి దామర్ల వెంకట నరసింహం గారు ఆడిటర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి భగవంతుడు మాకు ఈ రోజున శివరాత్రి రోజున అమ్మవారికి అయ్యవారికి మంగళగిరి
చేనేతలు సమర్పించే యొక్క అదృష్టాన్ని మాకు సంకల్పించినందుకు ముందుగా భగవంతుని ఆశీస్సులు ఇంకా కావాలని, ఎల్లవేళలా మేమందరం కూడా ఈ యొక్క ఉపయోగించుకుంటాం. అమ్మవారి ఆశీస్సులు ఎల్లకాలం మా అందరికి కావాలని చెప్పి కోరుకుంటూ, అట్లానే ఈ రోజున ఆలయ మర్యాదలతో మమ్మల్ని గౌరవించిన ఈవో గారికి, మరి అట్లానే చైర్మన్ గారికి, రాంబాబు గారికి, ఈ అందరికంటే ముందుగా మా అందరినీ ఒకటిగా చేసి గంగాధర్ గారికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. In audio.